బాక్సాఫీస్ దగ్గర కలిగే చిత్రం 25 రోజులనైతే పూర్తి చేసుకుంది. 25 రోజులు ఇప్పట్లో ఆడడం అంటే నార్మల్ మ్యాటర్ ఏమీ కాదు. నైజాంలో 65 కోట్ల టార్గెట్ గాను 92 కోట్ల వసూలైతే వచ్చాయి. ఏపీ తెలంగాణ మొత్తంగా 168 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను 189 కోట్ల 50 లక్షల వసూలైతే వచ్చాయి. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్ల టార్గెట్ గాను 143 కోట్ల వసూలైతే వచ్చాయి. ఓవర్సీస్లో 70 కోట్ల టార్గెట్ గాను 128 కోట్ల వసూలైతే రాబట్టుకోవడం జరిగింది ప్రభాస్ కలిగే చిత్రం. కానీ సీడెడ్లో మాత్రం ఇప్పటి వరకు రికవరీ చేయలేకపోయింది. సీడెడ్ మాస్ ఏరియా కాబట్టి ఈ సినిమా జోనర్ దృష్ట్యా కాస్త తక్కువగా వసూలైతే వచ్చాయి. సీడెడ్లో 27 కోట్ల టార్గెట్ గాను 22 కోట్ల వసూలైతే రాబట్టుకోవడం జరిగింది. ఇంకా 5 కోట్ల వసూలైతే ఇక్కడ రావాల్సి ఉంది. కానీ అన్ని చోట్ల చూసుకుంటే ఇప్పటికే 162 కోట్ల పైన లాభాలు వచ్చిన పరిస్థితి. టోటల్గా 24 రోజులని 528 కోట్ల 82 లక్షల షేర్ అయితే వచ్చింది. 25వ రోజు బాక్సాఫీస్ వద్ద సండే కావడంతో రెట్టించిన జోరును అయితే కనపరిచింది. 25 రోజు బాక్సాఫీస్ దగ్గర ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సినిమా జోరు అయితే మామూలుగా లేదు. 1,50 లక్షల వరకు షేర్ని అయితే రాబట్టుకోగా హిందీలో 3 కోట్లపై నెట్ అయితే వచ్చింది. టోటల్గా చూసుకుంటే 5 కోట్ల 30 లక్షల షేర్ అయితే రిపోర్ట్ అయింది. 10 కోట్ల 65 లక్షల గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. 25వ రోజున ఇంత పెద్ద నెంబర్ పెట్టడం అంటే ప్రభాస్ రెబల్ స్టార్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. 25 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 534 కోట్ల 12 లక్షల షేర్ వచ్చింది. 372 కోట్ల టార్గెట్ గాను ఇప్పటి వరకు గ్రాస్ ఎంత రాబట్టింది అంటే 1,062 కోట్ల 50 లక్షల గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. కర్ణాటక, ఓవర్సీస్, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి భారీగా లాభాలైతే వచ్చాయి. టోటల్గా లాభాల లెక్క 162 కోట్ల పైన ఉంది. సినిమా జోరు చూస్తుంటే 1100 కోట్ల గ్రాస్ని ఈజీగా లేపేసి ముందుకు పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.